కైలాసవాసుడల్లే కనిపించే తేజం ఈ భూలోక భక్త కోటికి ఆరాధ్య దైవం. కైలాసవాసుడల్లే కనిపించే తేజం ఈ భూలోక భక్త కోటికి ఆరాధ్య దైవం. అటువంటి కొల్లాపురి మల్లయ్య కళ్యాణం బలిజా వంశాన పుట్టిన బంగారు బొమ్మ మా జగదేక సుందరి పగడాల మేడాలమ్మ. బలిజా వంశాన పుట్టిన బంగారు బొమ్మ మా జగదేక సుందరి పగడాల మేడాలమ్మ. వరుడైన మల్లయ్యకు సరిజోడైన క్షణం చూడాలమ్మ చూడాలమ్మ మల్లన్న లగ్నం. ఈ పండుగ చూసి తరించగ దొరికేను మహాభాగ్యం. చూడాలమ్మ చూడాలమ్మ మల్లన్న లగ్నం. ఈ పండుగ చూసి తరించగ దొరికేను మహాభాగ్యం. బహువేషాల భగవంతుడు మల్లన్న చిత్రాలు కోరమీసాల చాటుమాటుగా కొంటె చిరునవ్వులు అడ్డబొట్టు అవతార పురుషుని సరసన మేడాలు అసలు మర్మమే ఎరుగకున్నావుతుంది ఇల్లాలు. తారకలే అక్షింతలాయగా తాళి కట్టు శుభ తరుణాన పూల జల్లులో పులకించే నవ వధువరులైన చూడాలమ్మ చూడాలమ్మ మల్లన్న లగ్నం. ఈ పండుగ చూసి తరించగ దొరికేను మహాభాగ్యం. తిరిగొచ్చిన ఘనుడు ధనాల కోటల ధనం తెచ్చి మహదాన కర్ణుడై ప్రజలకిచ్చరా. కొల్లపుని సల్లంగా ఏలిన కొరకొర మీసం పరమాత్ముడురా. వారి ఇలా వేలుపాయరా ఫలిత వాళ్ళ ఇంటల్లుడాయరా. అదిగదిగో వీరుడు కదిలిండు మల్లన్న దేవుడు అవతార పురుషుడ చూడండు బహు సుందరంగుడు. అదిగదిగో వీరుడు కదిలిండు మల్లన్న దేవుడు అవతార పురుషుడు చూడండు బహు సుందరంగుడు. అడ్డబట్టు జంగమ దేవుడు రా ఆదిశంకరుని వరపుత్రుడురా. తోలు వంటికి జుట్టరా పుడమి నెల్లగా చేమల్లుదర్రా. రాజగీరలాగా తాను ఎత్తి రాజాలేలిన దేవరాజురా. శక్తులను కుళ్ళ పొడిచెరా దుష్ట పీడలా దుమ్ము దులిపెరా.
సై కౌరెల్లి జాతరా కొండ కోన గుండెల్లో దండి మోతరా సై సై కౌరెల్లి జాతర కొండా కోన గుండెల్లో దండి మోతరా బండ సొరికలో కొలువున్న బండారి సై సై కౌరెల్లి జాతరా కొండ కోన గుండెల్లో దండి మోతరా కొన్ని వందలేళ్ల కింద పొలాలో కొల్లపురిని ఏలెమల్లు కలాలో పైడి బొమ్మ పద్మాలాదేవిని పెళ్లి ఆడినాడో అన్నా వదినెలకు అన్ని దారవసి అరికోసలు వడెనో వదినే పగల మారి వన్నే లక్క పౌరూపాలేశమేసే కపట మెరుగని మల్లు దొరను కారడవి పాలు చేసే అడవి పాలు చేసే అగో గొర్ల మంద పుట్టించే పొలాలో ఓహో గొల్లేశం మల్లు గట్టే కలాలో ఏ బొక్కల సిరి కోట కొయ్యి పొలాలో హై రక్కసిని తొక్కి సంపే బాపనోళ్ళ రత్నాంగిని పొలాలో భగవంతుడు లగ్గమాడే కలాలో అరెరే ఇద్దరు పెళ్ళాలకేమో పొలాలో ముద్దుల మగుడయ్యినాడే కలాలో భార్యలిద్దరూ సంతాన ఫలమడగ్గా 202 ఉన్ని కంకణం వాళ్లను 202 పత్తి కంకణం వాళ్ల వంశాలను ప్రసాదించి ఆ మల్లన్న దేవుడు తన అవతారం చాలించదలచి ఒక దండకారణ్యం చేరుకున్నాడు. శివునికై తపస్సు చేయసాగినాడు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. స్వామి, ఇంతకాలానికి నా మీద దయగలిగిందా? దేవి, ఈరోజు చాలా శుభదినం. అందుకే లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞాన్ని చేయదలిచాను. నీవు కూడా వెళ్ళి గంగ స్నానమాచరించి సకల భూషణాలను అలంకరించుకొని సర్వాంగ సుందరిగా తయారైరా. నేను యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తాను. సరే స్వామి. దేవి, ఎందుకో నీలో శ్రీకళ అగుపించడం లేదు. నీలో ఏదో లోపం కనిపిస్తోంది. నీతో జంటగా యజ్ఞం నిర్వహించడానికి నా మనసు ఒప్పడం లేదు. నేను ఒంటరిగానే చేస్తాను. తల్లడిల్లే తల్లి పార్వతి తట్టుకోలేదే మాత. తల్లడిల్లే తల్లి పార్వతి గొల్లు గొల్లున గోసరిల్లి సొమ్మసిల్లిపోయనా శివుని పత్ని. తల్లడిల్లే తల్లి పార్వతి తట్టుకోలేదే మాత. తల్లడిల్లే తల్లి పార్వతి. ధడధడమని తత్తరిల్లె ధరనంతా భీకర ధ్వనులతో చూడు. హై పంచభూతాల ప్రళయ గర్జనల ప్రకృతి విలయ నాట్యం చూడు. ఆవేల సుక్కలు పట్ట పగలు జల్జల్లున రాలే వింతలు చూడు. బలబల బుప్పెనోలెబు పొంగి సంద్రములు బువ్వెత్తున ఎగిసేను నేడు.
కన్న తల్లి పార్వతమ్మ గోసను కళ్ళ చూసే మల్లన్న దేవుడు తల్లి శోకమును తీర్చలేని తనయుడెందుకనుకుంటున్నాడు ఓ తల్లి తల్లిని కన్నీరు దుడువగా వస్తున్నానంటూ మల్లన్న శ్రీకళతో నా తల్లి లోకమాత కలకలలాడాలంటూ దలుచుకొని గాజుల మలారమవతారాన్ని దాల్చే గడియా ఆసన్నమైందని అరరర బగ్గుమంటూ స్వామి మండే ఏయ్ బండారి చేత పట్టే ఎండుకొండ శంకరుణ్ణి ఇక 7 పొద్దులాది చేసే ఆ ఏళ్ళ బండారి అమ్మ ఒళ్ళు మీద చల్లుకునే ఇక పుట్టు పుట్టు మంట చూడు పుట్టవట్ట బలిజ కులము అబ్బ గాజుల మలారం ఏషం చూడు మల్లన్న గట్టినాడో ముత్యాలు పూసలు వరా కుంకుమ ముల్లే గట్టినాడో గాలి కంటే వేగంగా మల్లు గగనానికెగిరినాడో అరయండి కొండగా పైడి కొండతో వల్లు పట్టినాడో ఏమిటి విచిత్ర పరిస్థితి? తండ్రి లోకాల శంకర, ప్రణామాలు. నాయనా మల్లయ్య, నువ్వా? ఏమిటి విచిత్ర వేషధారణ? తప్పలేదు తండ్రి. ఏ శ్రీకళ లేదని నా తల్లి పార్వతమ్మ శోకాన మునిగిందో, ఏ వరకుంకుమ లేక ఆ లోకమాత ముఖం చిన్నబోయిందో, ఏ ముత్యాలు నల్లపూసలు లేక నా తల్లి మెడ బోసిపోయిందో, సతీ సమేతంగా చేసే యజ్ఞానికి అర్హత లేక ఆ జగదేక సుందరి విలవిలలాడిందో, ఆ బాధ తీర్చడానికి బలిజకులాన్ని సృష్టించి గాజుల మలారం అవతారం ధరించి వచ్చా. మల్లయ్య, నీవు సామాన్యునివి కాదు, నా వరపుత్రునివని నిరూపించుకున్నావు. పద, నీ తల్లిని నీ చేతులతో సింగారించి ముస్తాబు చేదువుగాని. పద. రామల్లయ్య. అమ్మా, అమ్మా లోకమాత, తల్లి, అమ్మా. బిడ్డా మల్లయ్య, ఎలా ఉన్నావు నాయనా? అమ్మా, చూసినావా ఈ తల్లి స్థితి? అయ్యో, బాధపడకమ్మా. నీ దుఃఖాన్ని కడతీర్చడానికే వచ్చానమ్మా. బాధపడకు తల్లి, బాధపడకు. లేమ్మా తల్లి. నాయనా మల్లయ్య, నువ్వు చేసిన ఈ ఘనకార్యం వల్ల రానున్న కాలంలో భూలోకాన కళ్యాణమాడిన ప్రతి స్త్రీ ఇంతటి శ్రీకళతో వర్ధిల్లే వరం పొందుతుంది. బలిజోళ్లతో గాజులు తొడిగించుకున్న
ఏ స్త్రీకైనా పాతివ్రత్యానికి భంగం కలగకుండా వరమిస్తున్నాను మల్లయ్య. సంతోషం తల్లి. తండ్రి, నన్ను భూలోకం పంపించిన కార్యం నెరవేరింది. ఇంక నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి. మల్లయ్య, నీ అవతారం ఇప్పుడే పూర్తి కాలేదయ్యా. నువ్వు భూలోకాన భక్తుల పాలిట ఇలవేల్పుగా, భాగ్యాలిచ్చే భగవంతునిగా కొమురవెల్లి అను మహాపుణ్యక్షేత్రాన కొలువుదీరేదుంది. నీవు కళ్యాణమాడిన పద్మాలదేవి, రత్నాంగిలి, మేడాలమ్మ, కేతమ్ములుగా జన్మించి నిన్ను పెండ్లాడుతారు. వారిద్దరితో కలిసి బండ సొరికెలో కొలువుదీరి భూమి ఆకాశం ఉన్నంతవరకు పసుపు, బండారి, పట్నాలతో, నిండు బోనాల సేవలతో, ఒగ్గోళ్ల జగ్గుల మోతలతో, బలిజ పూజారుల పూజలతో సత్యంగల దేవునిగా నిత్య కొలుపులందుతావు. తండ్రి, మీరు ఏ కార్యం తలపెట్టినా అది లోక కళ్యాణమే. మీ కోరిక తప్పక తీరుస్తాను. నాకు మార్గం చూపండి. బిడ్డ, భూత వర్తమాన భవిష్యత్కాలాల ఎరుక ఒక్క నీ అక్క రేణుక ఎల్లమ్మనే తెలుపుతుంది. ఆ శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని నీకు దారి చూపమను. సరే తల్లిదండ్రులారా, నన్ను దీవించండి. కళ్యాణమస్తు. అక్క రేణుకెళ్ళక్క, ఎక్కడున్నావు తల్లి? ఈ తమ్ముణ్ణి కరుణించి నీ దర్శన భాగ్యం కలిగించమ్మా. తమ్ముడా మల్లయ్య, అక్క ఎల్లక్క, శరణు శరణు. రేణుకమాత శరణు శరణు. పల్లజడల పరమేశ్వరి, నాగుంబాముల నడికట్టుగట్టిన నాగాభరణి, పుట్టలో పుట్టిన పుత్తడిమేని మహారాణి, పువ్వుల్లో పెరిగిన పుణ్యాల దొరసాని, సత్యానబోనాల శక్తి స్వరూపిణి, శరణు శరణు తల్లి, శరణు శరణు. మొదలుపెట్టినావా తమ్మి? నాకు తెలుసురా, నాతో పని పడితే గాని నన్ను పొగిడే పని మొదలుపెట్టవు కదా. అక్క, జగమెరిగిన సత్యమే కదా నీ చెప్పినది. నేను పొగిడేదేమున్నది? సరే సరే, ముందు ఏం సాయం కావాలో చెప్పు తమ్మి. అక్క ఎల్లక్క, మన తండ్రి కైలాసపతి నాకు మరొక్క కార్యం అప్పగించినాడు. అదక్కా సంగతి. ఇప్పుడు నేను చెయ్యాల్సిన కార్యమేమిటో వివరించక్క. తమ్ముడా, మన తల్లిదండ్రులు శివపార్వతులు మనకి అవతారాలు ఇచ్చింది లోకాన్ని ఉద్ధరించడానికే కదా. నువ్వింతగా అడగాలా? సరే, నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను. పదక్క, రాక్క, ఇక్కడ కూర్చో. ఎరుకో నాయన్న ఎరుక, నా ఎరుకల నువ్వయ్యతో వాళ్ళు దొరుక. ఎరుకో నాయన్న ఎరుక, ఎరుకో నా తమ్మి ఎరుక, నేను చెప్పేది సెవినందు వెట్టుడు మరువక. ఎరుకో నా తమ్మి ఎరుక, పడమట దిక్కున పట్నం, అది 10 యామెడాలున్న కంచు బెరిపట్నం. పడమట దిక్కున పట్నం, కారండ పడవీల పైన కటిక సీకట్ల ఓవాలే పైలం తమ్మి. కారండ పడవీల పైన వరదరాజులది వంశం, వల్ల వ్యాపారమంతా మోసం తమ్మి. వరదరాజులది వంశం, అగో 7 దమ్ములంట, వాళ్ళ నోడించే గనుడు లేడంట తమ్మి. 7 దమ్ములంట, ఒక్కదే సక్కాని సెల్లే, ఆమె పేరు బలిజ మేడాలే మల్లయ్య. ఒక్కదే సక్కాని సెల్లే, పైడి వన్నెల పూల కొమ్మ, ముడితే మాసిపోయే ముద్దు గుమ్మ తమ్మి. పైడి వన్నెల పూల కొమ్మ, అగో నీకు తగిన ఈడు చోడు,
ఆమె నెట్లైన కళ్యాణమాడు తమ్ముడా నీకు తగిన ఈడు జోడు. తమ్ముడా, ఆ 7 అన్నదమ్ముల్ని ఓడించి మేడాలమ్మను గెలిచి పెండ్లాడాలే. సరే అక్క, నీ దీవెనార్థి ఉంటే ఏదైనా సాధిస్తా. ఆశీర్వదించు అక్క. తమ్ముడా, నీకొక పంచకళ్యాణి గుర్రాన్నిస్తున్నాను, తీసుకో. సంతోషం అక్క, సంతోషం. విజయోస్తు. నల్ల నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, నల్ల నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర, నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర, పంచ కళ్యాణి ఎక్కి పైన మైతుండు సుడే నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, నాగులో నాగమల్లే దారిలో నాయి నల్ల దొర, నల్ల నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర. నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర. అగ కోరు పెద్ద పులులు కోట్లాడే కోరల్లా, మారు పెద్ద పులులు మాట్లాడే జంగల్లా, పెద్ద పులులు మాట్లాడే జంగల్లా, నల్ల నాగులు నాట్యమాడేటి అడవుల్లా, సిగరెత్తి సింహాలు చిందేసే తుంగల్లా, సెలెక్ట్ సింహాలు చిందేసే తొవ్వల్ల, అగో ఎకరాని గట్లు ఎత్తు గుట్టలు దాటే, నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, 7 పొద్దులు 7 రాత్రులు గడవనబట్టే నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, నల్ల నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర. నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర. బలె బలె చూడరమ్మ చూడరే మల్లన్న కథలు చూడరేయమ్మా, బలిజోళ్ళ బామకై భగవంతునాటలు గానరేయమ్మా, చూడరమ్మ చూడరే మల్లన్న కథలు చూడరే అమ్మా, బలిజొల్ల బామకై భగవంతునాటలు దానరే అమ్మా. అల్లంత దూరాన ఎల్లమ్మ చెప్పినట్టి కంచి వీరపట్నం గానరానే వట్టే, ఊరికి ఉత్తరాన ఉందొక్క మేడ 7 అంతస్తుల ఎత్తైన మేడ, 7 అంతస్తుల ఎత్తైన మేడ, ఊరవతలా ఉన్న ఊడల మర్రి దిక్కు చూడరేయమ్మా, గుర్రాన్ని దేవుడు మలుపుతూ ఉన్నాడే స్వామి మల్లన్న. ఈ రూపంలో ఊళ్ళకు పోతే కారణం చెప్పరాదు. ఏదైనా వ్యాపారిగా ఏషం గట్టి ఊళ్ళే అడుగు పెట్టాలి. ఒళ్ళు మీద పిడికెడు జల్లుకునే బండారి వ్యాపారిగా స్వామి మల్లన్న మారబట్టే, అంగడి సరుకులు అక్కన్నే ఉట్టే, గుర్రాన్ని గురువింజ గింజంత చేసే, దాన్ని గురు గింజ గింజంత చేసే, మర్రాకు సాటుకు గుర్రాన్ని దాచే చూడరేయమ్మా, వ్యాపారి వేషంతో పట్నం దారి బట్టే స్వామి మల్లన్న. అగ్గగ్గ మల్లన్న వచ్చేటి సంగతి శివశక్తి రూపిని పెద్దమ్మ తెలుసుకొని, స్వామికి తన భక్తి సాయం జతనాని పేదరాశి పెద్దమ్మ అవతారమెత్తే, పేదరాజు పెద్దమ్మ అవతారమెత్తే, ఆ ఊరి చివరన గుడిసె గుర్తించే తల్లి పెద్దమ్మ, మల్లన్న కోసం ఎదురైతే చూడబట్టే దేవి ఆయమ్మ.
అరే రే ఏ తమ్మి ఇగో ఆగు, ఏం చేస్తున్నావు? అరే రే ఆగమంటున్నా లేదా? అరే ఏమైంది తమ్మి? ఏంది ఇట్లా చేస్తున్నావు? సూత్తే కాలు చేతులు మంచిగానే ఉన్నాయి. అరే ఏదైనా శాతనైనా వ్యాపారం చేసుకొని బతక్క ఎందుకు ఇట్లా చదవాలనుకుంటున్నావు? నీ బాధ ఏందిరా? ఏం చెప్పరు బాజన్, ఎన్నేళ్ళు సంపాదించిన సంపాదన అంతా గదర్లో పాలైపోయింది. ఆళ్ళ పందాలలో మన్ను పడా ఏదో కాయ కట్టం చేసుకుని బతికే నన్ను ఉచితార్థంగా పిలిచి జోదమాడు పండ్రి. జోదంలో ఏమై చేసిండ్రు గాని మొత్తం దొబ్బిండ్రు. నా దగ్గర పైసా దబిడీ లేదు, ఎట్లా బతకలదా? అరే తమ్మి, అరే పిచ్చోని వారా నువ్వు? గీతానికి బేజారైపోతావా? ఇగో నేను ఈ ఊళ్ళో వ్యాపారం చేయనీకి వచ్చిన, నా ఎంటుండు, నీకు ఏం కావాలని నేను ఇస్తా. ఏమంటావు? నిజంగానా? దేవుళ్ళకి వచ్చినావన్నా? సరే నువ్వు చెప్పింది ఏంటా, నాకేమొద్దు, ఏళ్ళకింత కూడడెత్తే చాలు. కానీ గిడగా దొరలతోని జరపాయలంగా ఉండాలన్నా. ఆ సంగతి నేను చూసుకుంటా గాని నీ పేరేందన్నావు? సిద్ధప్ప అంటారన్నా. నీ పేరేందన్నా? నా పేరు మల్లయ్య. ఇగో ఈ సంచి పట్టుకో, ఇదిగో తీసుకో. అగజూడు సిద్ధప్పతో కలిసి ఊరి తవ్వవట్టెనే మల్లన్న, ఊరి తవ్వవట్టెనే, ఊరి తవ్వవట్టెనే మల్లన్న, ఊరి తవ్వవట్టెనే. పెదరాసి పెద్దమ్మ మల్లన్న రాకడ కంట చూడవట్టెనే, ఆయమ్మ కంట చూడవట్టెనే, కంట చూడవట్టెనే, ఆయమ్మ కంట చూడవట్టెనే. అయ్యలారా, ఎవరు మీరు? ఎర్రటి ఎండల వడచ్చిండ్రు, ఏదో వ్యాపారం చేసేటోళ్ళు లెక్కున్నరే. ఎవలైతే నిరాన్రి, జరంతసేపు కూర్చొని ఇంత సల్లదాగి సల్లవడుండ్రి. ఓ తల్లి మా పేర్లు మల్లయ్య సిద్ధప్ప, మాదాపురము మాది వ్యాపారులమ్మేము, మాదాపురము మాది వ్యాపారులమ్మేము. ఊరూరు తిరిగేము తీరొక్కటమ్మేము, కాలో గంజోదాగి కాలం గడిపేము, కాలో గంజోదాగి కాలం గడిపేము. మేము వ్యాపారాలు చేసుకున్నన్నాళ్ళు పొట్టకింత పెట్టవమ్మా, నీ కష్టాన్ని ఉంచుకోమమ్మా. మల్లన్న మాటకు మెల్లంగా నవ్వుతూ తల ఊపినాది చూడమ్మా, పెద్దమ్మ తల ఊపినాది చూడమ్మా. తన వెంట మల్లయ్య సిద్ధప్పలిద్దరిని తోలుకపోయినాదమ్మా, ఎమ్మ తోలుకపోయినాదమ్మా. అవ్వా నీ కడుపు సల్లంగా ఉండాలే. నువ్వు ఆ పెద్దమ్మ తల్లి లెక్కనే సాయపడ్డావు. ఈ కానించి నిన్ను పెద్దమ్మ అని పిలుస్తాం, సరేనా పెద్దమ్మ? సరే బిడ్డలారా. ఊరి సంగతులు మల్లన్న అడుగంగా ఇద్దరికి పెద్దమ్మ వివరించవట్టే, ఇద్దరికి పెద్దమ్మ వివరించవట్టే. వరదరాజుల యొక్క వంశము గురించి చెబుతుంటే ఇద్దరు సెవినందు వెట్టిరి, చెబుతుంటే ఇద్దరు చెవునందు వెట్టిరి. అలనాటి కాలాన కంచి వీరపట్నం ఏలింది వరదరాజులు, అతని భార్య భూపాల సిద్ధమ్మ. సంతానము లేక భూపాల సిద్ధమ్మ సింత వెట్టుకున్నదో, మాయమ్మ సింత వెట్టుకున్నదో. పొద్దు మా శివుని ఆరాధించుకుంటా రోధించసాగినదమ్మో, ఆ తల్లి రోధించసాగినదమ్మో.
భూపాల సిద్ధమ్మ కన్నీరు వర్షమై లోకాల శంకరుని శిరసున గురువంగా లోకాల శంకరుని శిరసున గురువంగా దురాలి బాధ గుర్తించి ఈశ్వరుడు కరిగిపోయేనమ్మ కైలాసవాసుడు కరిగిపోయేనమ్మ కైలాసవాసుడు గంగ గౌరీశుడు జంగమేశం గట్టి నింగి నుంచి దిగినాడే ఈ నేలపై కాలు పెట్టండే భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. నేనేమి చేద్దు ఇంటి ముందు నిలబడినోడ్ని ఉత్త చేతులతో ఎట్లని ఎల్లకూడదు. భవతి భిక్షాం దేహి అయ్యో భగవంతుడా, భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. స్వామి జంగమ, ఏమైంది తల్లి? భిక్షానికి వస్తే రోధిస్తున్నావు? అయ్యా జంగమ, నేను దాన ధర్మాలు చేయనీకి పనికిరానట. బిడ్డలు లేని గొడ్రాళ్ళని అందరూ నన్ను ఏసడించుకుంటున్నారు. అమ్మా, నేను దేశాలు తిరిగే దేవజంగముణ్ణి, రాజ్యాలు తిరిగే రాజజంగముణ్ణి. నీ గోస చూసి తట్టుకోలేకపోతున్నాను. నీలాంటి పరమ భక్తురాలికి మేము 1000 ఏండ్లపాటు తపస్సు చేసి సాధించినట్టి సంతాన ఫలాలను ప్రసాదించాలని చూస్తున్నాను. నీకిష్టమైతే సంతాన ఫలం అందిస్తాను. నీకు తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతకన్నా మహాభాగ్యం ఏముంది స్వామి? మీరు సాక్షాత్తు దైవ స్వరూపులే. ప్రసాదించండి స్వామి, సంతోషంగా స్వీకరిస్తాను. ఆ జోల నుంచి బాలమామిడి పండు తీసినాడే లోకాల శంకరుడు భూపాల సిద్ధమ్మ ఒడిలేసినాడే ఎండికొండ జంగముడు. జోల నుంచి బాలమామిడి పండు తీసినాడే లోకాల శంకరుడు భూపాల సిద్ధమ్మ ఒడిలేసినాడే ఎండికొండ జంగముడు. తల్లి, ఈ పండును ఎన్ని భాగాలుగా కోసి తింటే అంతమంది కొడుకులు జన్మిస్తారు. నీకు కావలసినన్ని భాగాలు చేసుకోవమ్మా. అయ్యో జంగమా, పుత్ర సంతానం అంటున్నారు గాని ఆడబిడ్డలు లేని ఇంట్లో అష్టశరులున్న కళ ఉంటుందా? నా మీద దయ చూపండి స్వామి. ఆ తల్లి కడుపు తీపి చూసి మెల్లంగా నవ్వెనే ముక్కంటి ఈశ్వరుడు. కంఠీశ్వరుడు కోరెడంత విభూది వేలల్లా తీసెనే గంగాధర జంగముడు. గంగాధర జంగముడు నోరు తెరుసుకొమ్మంటూ సిద్ధమ్మకు చెప్పెనే ఎండికొండ పరమేశుడు. ఎండికొండ పరమేశుడు కోరెడు విభూది ఆమె నోటిలోన చల్లెనే గౌరీ మనోహరుడు. గౌరీ మనోహరుడు ఆడపిల్ల సంతానం కూడా అందించనే ఆ బోలా శంకరుడు. భూపాల సిద్ధమ్మతో ఏమంటున్నాడే ఆ నీలాకంఠుడు. అమ్మా, నేనిచ్చిన ఆడబిడ్డ సంతానం సామాన్యమైంది కాదు. సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశతో జన్మిస్తుంది. నీ బిడ్డను పెండ్లాడేది నీ ఇష్టదైవమైన శివాంశ సంభూతుడే. ధన్యురాలని స్వామి, ధన్యురాలని. కోరంగానే కొడుకులను, అడగంగానే ఆడబిడ్డను ప్రసాదించిన మీ ఉపకారం మర్చిపోలేను స్వామి, మర్చిపోలేను. ఇదంతా నీవు నమ్ముకున్న ఆ కైలాసవాసుని చలవేనమ్మా. నీ పూజలు ఫలించి నీకు సంతాన భాగ్యం కలగబోతుంది. కొడుకులారా, ఆ తీరుగా శివుని వరంతోని 7 మొగ సంతానం, 1 ఆడపిల్ల కలిగిండ్రట ఆ బలిజ దంపతులు. కొడుకులు పెరిగినాక రాజ్యం అప్పగించి వాళ్ళు తీర్థయాత్రలకు పోయి తిరిగి రాలేదు. కాశీలోనే తనువు చాలించి శివునిలో ఐక్యమైనారని వినికిడి.
ఇక ఈడ బలిజ అన్నదమ్ములు 7 చెప్పేటోళ్ళు అడిగేటోళ్ళు లేక జూదగాళ్ళై వ్యాపారులతోని పందాలు కాసుకుంటా మోసం చేస్తున్నారు. కాని వాళ్ళ సెల్లె అదే మేడాలదేవి జగదేక సుందరి 16 వన్నెలున్న పగడాల బొమ్మ 7 మేడల మీద కాలుకు మన్నంటకుంట వెరిగింది. ఏడాదికి ఒకటే రోజు, అది శివరాత్రికి. అగ్నిగుండాలు దొక్కనికే బయటకు వస్తది. మహాశివ భక్తురాలు. ఆమెను చూడాలంటే అగో గప్పుడే కనబడుతుంది. అవుగాని నీకు లగ్గమైందా బిడ్డ? లేదు పెద్దమ్మ, తిరగరాని ఊళ్ళన్నీ తిరిగిన ఒక్క పిల్ల కూడా నాకు తగ్గట్టు కానస్తలే. అయితే మేడాలమ్మను చూడు, తప్పకుండా నీకు నచ్చుద్ది. కాని ఆ పిల్లను చేసుకునేటోడు ఇల్లరికం ఉండాలని అల్ల అన్నలు చెప్తుంటారు. బల్జొల్ల కులం అంటే నిప్పులాంటి కులం. కాని ఆ కులంలో వీళ్ళు మాత్రం సెడవుట్టిండ్రు కొడుక. వాళ్ళతోని నెగులుడు సానా కట్టం బిడ్డ. సరే పెద్దమ్మ, మేమట్లా ఊరు చూసొస్తాం. ఆగో బలిజ మేడాలమ్మ దేవినిరో చూడంగ మల్లుకు మనసాయరో, చూడంగ మల్లుకు మనసాయరో. బలిజ మేడాలమ్మ దేవినిరో చూడంగ మల్లుకు మనసాయరో, చూడంగ మల్లుకు మనసాయరో. ఆహా బౌసుందరాంగుడు మల్లన్నరో బలిజొల్ల వాడకు బయలెల్లరో, బలిజొల్ల వాడకు బయలెల్లరో. బౌసుందరాంగుడు మల్లన్నరో బలిజొల్ల వాడకు బయలెల్లరో, బలిజొల్ల వాడకు బయలెల్లరో. ఆగాగు. వారే సిద్ధ, మనం గిట్ల గనక ఊర్లో తిరిగితే ఎవలో దొంగలమనుకొని పట్టుకొని దంచుతారు. ఓ పని చేద్దాం రా. మరేం చేద్దామన్నా? గొల్లేశం వేసుకొని 7 గొర్రెలు కాసుకుంటే పోదాం. అప్పుడైతే ఎవ్వలేమనుకోరు. ఏంది గొల్లేసమా? గొర్రెలా? నీ అవ్వ ఏంది మళ్ళా? నీకేదో అయింది గాని గొల్లేడియే గొల్లేసి మెట్లేద్దమే. సిద్ధప్ప మాటకు చిన్నగా నవ్వి ఏళ్ళ బండారి మల్లన్న వట్టే, ఎల్లెల్ల వేదాలు గొల్ల శ్రీమంతాలు గొల్ల నేల మీద గొట్టవట్టే. చల్ పుట్టు పుట్టు మంట ఉట్టెనురో 7 గొర్రెలు ఆడ ఉట్టెనురో, 7 గొర్రెలు ఆడ ఉట్టెనురో. మిట్ట మిట్ట చూసి సిద్ధప్పరో గుటికీలే మింగ వట్టెనురో, గుటికీలే మింగ వట్టెనురో. ఓ మల్లన్నా అమ్మా ఎట్లా జరిగే ఎట్లా పుట్టే? అరే ఇచ్చంతరం చేసినవేందన్నా? నీకు మంత్రాలకి ఎట్లా వస్తాయండి? అబ్బో నువ్వు మౌలుడు కాదన్నావు. ఇవన్నీ తర్వాత చెప్తా గాని ఇప్పుడైతే గొల్లేశం వేద్దాం. కండ్లు మూసుకో సిద్ధా, కండ్లు మూసుకో. నువ్వేమో చేసినట్టుకున్నా గాని ఇక మూసుకున్నా. వారి సిద్ధ, నువ్వు పరిశానవుడు చాలు గాని నడు, గొర్రెలను కాద్దాం నడు. ఏమో అన్నా, నాకైతే తలకాయ గిర్రని తిరుగుతాంది. పా మరి. నడుండ్రే. వారి సిద్ధ, వీళ్ళు ఆ బల్జ మేడాలమ్మ వదినలై ఉంటారా? బిందెలు పట్టుకుని నీళ్ళకు పోతున్నట్టున్నారు కదరా? అవునే అన్నా, ఇదే మంచి మోక. సడుక్కున లోపలికి వచ్చి లడుక్కున వదిన మేడాలమ్మని చూసిరాబో. నిజంగానా? నేను సటుక్కున లోబలిపోతే వాళ్ళన్నలు లట్టుకుని వచ్చి నన్ను పట్టుకుని నా పూసబొక్కలు ఎరుస్తారు. అడ్డే వాళ్ళ అన్నలు ఉంటారు కాదే, మరి ఎట్లా చూస్తే వదినను? నువ్వు ఇక్కడనే ఉండి గొర్రెలను చూస్తుండు, నేను ఇప్పుడే వస్తా. సరేనా? నువ్వేదో చేసేటట్టున్నావు కానీ పో, జల్దీ రావాలి మరి. అడిగి అడిగి అడిగిరా.
అడుగుయా అరే చూడరమ్మ చూడరే మల్లన్న చిత్రాలు చూడరే అమ్మా అగో బలిజోళ్ళ భామకై భగవంతునాటలు కానరే అమ్మా అగో చూడరమ్మ చూడరే మల్లన్న చిత్రాలు చూడరే అమ్మా అగో బలిజోళ్ళ భామకై భగవంతునాటలు కానరే అమ్మా బలిజోళ్ళ బామల కంటపడకుండా మంచి నీళ్ళ కొలను మల్లన్న సేరే అంతలోనే అల్లంత దూరం నుంచి వచ్చేటి బామల మల్లన్న చూసే అరే ఆ నీళ్ళ కొలనులో దిగబట్టే చూడే సామి మల్లన్న ఏమేమి చిత్రాలు చెయ్యబోతుండో చూడరే అమ్మా ఏడుగురు భామలు ఆ కొలను కాడికి రానే వచ్చినారు బిందెలు పట్టుకొని కొలనులో దిగంగా గుబించే దగదగ తామర పువ్వే అరే ఆ పువ్వు చూసి ఆశ్చర్యపడిరా భామలేడుగురు పుట్టిన కానుంచి గిసొంటి పువ్వు చూడలేదంటూ అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత శృంగారంగా ఉందే గీ తామర పువ్వు రత్నం మెరిసినట్టు మెరుస్తాంది గిప్పుడే జొత్తన గిసువంటిది అవునే సెల్లే గీ పువ్వు గనక నన్ను ఎత్తులో పెట్టుకుంటే మీ బావా నాకు సిగ్గైతుంది పొద్దు మాపు ముద్దుల్లనే ముంచుతాడు నీ బోడినెత్తికి గీ పువ్వెందుకే అదే నా ఇంటికెళ్ళి ముడిసి కొప్పు పెట్టి ఆ కొప్పులో ఈ పువ్వు పెడితే నా సామిరంగా ఆపుండ్రే ఈ ఆరాటం గాల పువ్వును ముందుగాల చూసింది నేను అందుకే నేనే తెంపుకుంటా ఏటి గది నా నెత్తిలకైతేనే ఆడిపోకుండా సక్కదనంగా ఉంటది వస్తే ఆపన్రే మీ కొట్లాట ఇంతమంది దీని మీద మోజుపడితే గలవది గాని మన మరదలు మేడాలమ్మ చిన్నప్పటి నుంచి లోకం చూడని పిల్ల గా పిల్లకిస్తే మస్తు సంతోషపడుతుంది ఏమంటరే అవునక్క నువ్వు అన్నది నిజమే మేడాలమ్మకే కొంటపోదాం బామలమ్మో బలిజ మేడాలమ్మ వదినేలేడుగురు బామలమ్మో బలిజ మేడాలమ్మ వదినేలేడుగురు బామలమ్మో బలిజ మేడాలమ్మ వదినేలేడుగురు బామలమ్మో బలిజ మేడాలమ్మ వదినేలేడుగురు ఏడేడు మేడాలు ఎక్కిండ్రు చూడే తల్లులారా బలిజ మేడాలును చేరవచ్చిండ్రే అమ్మలారా ఏడేడు మేడాలు ఎక్కిండ్రు చూడే తల్లులారా బలిజ మేడాలును చేరవచ్చిండ్రే అమ్మలారా ఓ మరదలా రాండ్రి వదినలారా ఏంది సంగతి అందరూ కూడి వచ్చిండ్రు చిన్నవదినకు ఏమైనా విశేషమా ఏంది అంత లేదులే మరదలా మరి మేడాలుతో పాటు నవ్వుతూ వదినెలు నీళ్లకు వెళ్ళిన సంగతి చెప్పిరి కొలనులో దొరికిన కమలం పువ్వును మేడాల దేవికి అందించిరమ్మా మేడాల దేవికి అందించిరమ్మా పువ్వు దలగంగానే జివ్వు మనవట్టే దేవి వల్లు గిలిగింతలే గలిగి పులకించవట్టే మేడాలు ఏంటిది వదిల్లారా పువ్వును ముట్టుకోగానే నా ఒళ్ళంతా జల్ జల్ అంటోంది దీనికేమైనా మహిమలున్నాయా ఏంది మైమలేడీ మరదల గిసొంటి పువ్వు నువ్వింతదనక చూడలే గదా గందుకే గట్లనిపిస్తుందేమో కొప్పుల పెట్టుకో సక్కంగుంటావు ఇక మేం పోతాం మీ అన్నలు పిలుస్తారు నడుండ్రే ఏడుగురు వదినెలు ఎల్లిపోవంగానే దగదగ మెరిసేటి పువ్వును చూస్తూ మురిసిపోవట్టే బలిజ మేడాలమ్మ అంతలోనే వింత జరిగే చూడమ్మా పువ్వులో మిలమిల మెరుపులే మెరిసే అమ్మలారా పురుషుడు మల్లన్న రూపం